దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంటాం చూడు ఒకసారి. 1 కొరింథీయులు 4:10 దేవుడు మన దగ్గర ఉన్నాడు. నేను క్రీస్తు నిమిత్తము వెర్రివాడను, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. మేము బలహీనులము, మీరు బలవంతులు. మీరు ఘనులు, మేము ఘనహీనులము. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, మా దిగంబరులము, పిడిగుద్దులు తిరుగుతున్నాం. ఇప్పుడు అపోస్తలుడు పౌలు గారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆ సాక్ష్యం ఏంటంటే, నాలో ఏ జ్ఞానము లేదు. మరి ఎవరి జ్ఞానం చేత సువార్త చెప్తున్నాడు? ఎవరి జ్ఞానం చేత సంఘాలు కడుతున్నాడు? ఎవరి జ్ఞానం చేత మరి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు? అపోస్తలుడు పౌలు గారు ఆ యొక్క తుండుగుడ్డ తగిలితే చాలు స్వస్థలైపోయి. అపోస్తలుడు పౌలు గారు గ్రామాల్లో కాలు పెడితే అనేక వేల మంది తాగుడు మానేరు. ఇది ఎవరి శక్తి చేత? ఇక్కడ చెప్తున్నాడు, యథార్థంగా మీరందరూ గొప్పవారు, మీరందరూ శక్తివంతులు, మీరందరూ బలవంతులు. మీ అందరికన్నా బలహీనుని ఎవరంటే నేనే. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు గారు? ఎర్రోడా? తెలివి లేదా? జ్ఞానం లేదా? తను తగ్గించుకుంటామా? కాదు, అది ఏమీ కాదు. అపోస్తలుడు పౌలు గారు ఒక సందేశం ఇస్తున్నాడు. అపోస్తలుడు పౌలు గారిని చాలామంది పొగుడుతున్నారు. అబ్బా మీ భక్తి ఏం భక్తి అండి బాబా, అవి మొన్న మా ఊరు వచ్చారా, అందరూ తాగుడు మనిస్తారు. మొన్న మా ఊరు వచ్చారా, అక్కడ మరి అందరూ కూడా ఇప్పుడు భక్తులుగా మారిపోయి సంఘం కట్టు ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి పొగడ్తలు అపోస్తలుడు పౌలు గారిని పొగుడుతున్నారు. పొగుడుతున్నప్పుడు అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నాడు, యథార్థంగా మీరు అందరూ లెక్కేసినట్లుగా నేను గొప్పవాడిని కాదు. నేను బుద్ధిహీనుడను కాబట్టే నేను యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని చంపాను. బుద్ధిహీనుడు కాబట్టే నేను దేవుని మీద తిరుగుబాటు చేశాను. అయితే నేను ఈ విధంగా ఉన్నానంటే నేను కాదు, క్రీస్తే. నాలోకి ఎవరు వచ్చారు? క్రీస్తు. నాలో ఏదైనా మంచి గుణం ఉందంటే, నాలో ఏదైనా నీతి ఉందంటే, నాలో ఏదైనా యథార్థం ఉందంటే, నాలో వినయం ఉందంటే దానికి కారణము క్రీస్తు. తప్పడగొట్టినప్పుడు ఏం చెప్తున్నాడండి? నేను మీరు కొట్టినా, మీరు నేను తిట్టినా, మీరు నా మొక్క మీద ఉమ్మూసినా, మీరు రకరకాలుగా బాధ పెట్టి ఈడిసేసినా, నాకు ఆవగంజమే తొక్కంత కూడా కోపరపడ కారణం అంటే శాంతమూర్తి అనే దేవుడు నాలో ఉన్నాడు. ప్రేమించే దేవుడు నాలో ఉన్నాడు. మీరు ఎవరైనా మరి రోగాలు తగ్గిపోతున్నాయంటే దానికి కారణము నేను కాదు, స్వస్థపరిచే దేవుడు నాలో ఉన్నాడు. అంచేత దేవుడు దగ్గరున్న వాళ్ళు చెప్తారు, ఏం చెప్తారండి? నేనైతే బలహీనుడను, నాలో ఏ శక్తి లేదు, నాలో ఏ బలం లేదు. ఈ రోజున ఇలా ఉన్నానంటే, ఈ నీతిమంతుడిగా ఉన్నానంటే, ఈ యథార్థపడిగా ఉన్నానంటే, ఇంత భక్తుడిగా ఉన్నానంటే, ఇంత ఓర్పు ఉందంటే, ఇంత సహనం ఉందంటే కారణము ఆయన. నాలోకి ఎవరు ప్రవేశించారు? ఆయన ప్రవేశించారు. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యాలు 9:13 చూద్దాం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు, ఇతను అడ్రస్ చెప్తున్నాడు. అననీయ, ఇతను మంచోడు కాదు, ఇతను నీతిమంతుడు కాదు, ఇతను యథార్థపడు కాదు, ఇతను అసలు చాలా దుర్మార్గుడు, వీటికి కులపెచ్చు ఎక్కువ,
వీడికి మతం పిచ్చి ఎక్కువ, వీడికి బాగా జాతి పిచ్చి ఎక్కువ, వీడికి చాలా వేద జ్ఞానం ఎక్కువ, ఆ వేదాలు పట్టుకుని తిరిగి నానా చండాలమైన జీవితం జీవిస్తాడు. వీడు ఇప్పుడు మనకు మంచిగా వచ్చాడంటే మా కులం గొప్పదే, మా మతం గొప్పదే, మా జాతి గొప్పదే, నువ్వెవడోరా అని చెప్పి తిరుగుబాటు చేస్తాడు. వీడు సంఘాలన్నింటిలో కూడా చెత్తగొట్టేస్తాడు, సంఘాలను నాశనం చేస్తాడని చెప్పి అన్నయ్య చెప్పాడు. అది అడ్రస్. వాడికి ఎంత అహంకారం ఉంటుందో, వాడికి ఎంత గర్వం ఉంటుందో, ఆడు కులం అంటే ఎంత పిచ్చో వాడికి, ఆడు కులం అంటే ఎంత అభిమానం వాడికి. ఆడు నువ్వు ఎలా నమ్ముతున్నావయ్యా అని దేవుడిని అడిగాడు. దేవుడు చెప్తున్నాడు అనే జవాబు, అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట వాడిని ఎలా వంగదీయాలో, వాడిని ఎలా నడిపించాలో, వాడిని ఎలా స్వాధీనపరచుకోవాలో, వాడుతున్న కార్యక్రమం ఎలా చేయాలో నాకు తెలుసు, నువ్వు తప్పుకో. కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత అంటాడు, ఇక అన్నయ్య గారు అంటాడు, నీలోకి పరిశుద్ధాత్మ పొందుకున్నావంటే పొందుకున్నానండి. నీ నేత్రాలు తెరవబడ్డారు, చిన్నవాడండి తెరవబడ్డాయండి. ఒరే నీ వచ్చిన మార్గం కనపడుతుంది ఏంటి అని అడిగాడు. ఆడంటే ఈడికి భయం, ఈడేం ప్రశ్న ఎత్తాడు, జవాబులు ఎత్తాడు. కనపడుతుందండి. ఏం కనపడుతుందిరా? నేను పరలోకానికి వచ్చానండి. మీరు వచ్చి ఏంటిరా? అందుకే దేవుడు వచ్చాడండి, నా పాపం కడిగాడండి, నన్ను పరిశుద్ధపరిచాడండి. అది ఏమని అంటాడా దుర్మార్గుడు? అడు కులం కదా అది, ఏ ఓ అంటాడు. అటువంటి వాడు అలాగేనండి, నేను తప్పు చేశానండి, నేను పాపినండి, నన్ను దేవుడు క్షమించాడండి, నాకు మార్గం చూపించాడండి, నాకు పరిశుద్ధాత్మ వచ్చిందండి, ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలిసిపోయిందండి. ఎంత వినయం అండి, ఎంత భయం అండి, ఎంత భక్తి అండి. దేవుడు తనలోకి వచ్చిన తర్వాత వచ్చిన అంతమంది దేవుడు లేనప్పుడు ఏమని చంపేశాడండి? క్రైస్తవులను చంపాడు. ఇప్పుడు దేవుడు తనలోకి వచ్చిన తర్వాత మరోసారి క్రైస్తవులు ప్రేమించడం ప్రారంభించాడు. ఎవరండి క్రైస్తవులు? ఎవరు క్రైస్తవులు? మనం అందరము, మనలో ఎవరి రక్తం ఉందండి? దేవుని రక్తం ఉంది. మనం ఎక్కడుండేవాళ్ళం అండి? పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఎక్కడ పడిపోయామండి? భూలోకంలో పడిపోయాము. మనమందరము ఒక తండ్రి బిడ్డలము. కులం కట్, మతం కట్, జాతి కట్. ఒకవేళ ఎవరైనా ఆ స్థితిలో లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పౌలు చెప్తున్నాడు, మనం పరిశుద్ధులమయ్యా, మన నీతిమంతులమయ్యా, మనం పరలోకానికి వచ్చామయ్యా, అయ్యా రాయ్యా ప్రార్థనలోకి రా, దేవుణ్ణి నమ్ముకో, నీకు దేవుడు ఆశ్రయిస్తాడు. నేను నమ్ముకున్నావయ్యా దేవుణ్ణే, అది కాదయ్యా, మనసవాచ మనసవాచ. ఆయనే రక్షకుడని చెప్పు, ఆయనే విమోచకుడని చెప్పు, నేను ఒకప్పుడు పరలోక రాజ్యంలో ఉండేదని చెప్పు, నేను మళ్ళీ తీసుకెళ్ళంగా చేసి వచ్చాడని చెప్పు. అనగానే వాళ్ళకి ఏమొస్తుందండి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు రాగానే చెప్తున్నాడు, మారు మనసు పొందుతున్నారు. మారు మనసు పొంది చెప్తున్నారు, మాది ఈ లోకమే కాదు, ఈ శరీరం మాది కాదు, మేము పరలోకానికి వచ్చాం. అందుకు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? జీవ గుంపులోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మతాన్ని చచ్చిపక్కన లేస్తున్నారు, వాళ్ళ కులాన్ని చచ్చిపక్కన లేస్తున్నారు, వాళ్ళ నీతిని చచ్చిపక్కన లేస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టారు. యేసుని, యేసు బిడ్డల కోసం వాళ్ళు ఎంతో కాపత్రపడుతూ ఉన్నారు. అంచేత ఎప్పుడైతే దేవుడు నీలోకి వస్తాడో నీవు ప్రేమతో నిలబడతావు, నీలో గొప్ప ప్రేమ పుట్టుకొస్తుంది. అదే దేవుడు నీలో ఉన్నాడని గుర్తు. నీకు గొప్ప ఆశ కలిగి ఉంటావు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని ఆజ్ఞను పాటిస్తే, దేవుని చిత్తాన్ని నిర్వర్తం చేస్తే, నువ్వు నీతిమంతుడిగా మారితే దేవుడు నిన్ను అన్ని విషయాలు దీవించేస్తాడు. అంచేత కులం నీ దగ్గర ఉన్నప్పుడు, మతం నీ దగ్గర ఉన్నప్పుడు దేవుని దగ్గర లేడు. అధికారం నీ దగ్గర ఉన్నప్పుడు దేవుని దగ్గర లేడు. మనలో చాలామంది అధికార పోరాటం పోరాడతారు, అదో బుద్ధిహీనత. అందుకే అధికారం గురించి ఒక మాట చెప్పాడు యేసయ్య, అందించు,
రోమీయులు 9:15. అందుకు మోషేతో ఎలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణిందునో వారినే కరుణిందును, ఎవని యందు జాలి చూపుదునో వాని ఎడలే నేను జాలి చూపుతున్న. దేవుడు స్వస్థలండి. ఇప్పుడు మీరు అందరూ అంటారు, మా వాళ్ళు అందరూ తిడుతున్నారు, మా వాళ్ళు కొడుతున్నారు అని సనుగుడు సనుగుతారు. ఆయన ఏం చేశాడు? మీ మీద జాలి చూపించాడు, మీ మీద దయ చూపించాడు, మీ పాపాన్ని కడిగాడు. మీరు పరలోకాన్ని భూలోకంలో పడిపోతే మీ నేత్రాలు తెరిచాడు, మీ ఆత్మజ్యోతిని వెలిగించాడు. అందుకు మోషే అంటాడు, నేను భక్తిహీనుడనండి, నాలో ఏ భక్తి లేదండి, నాలో ఏ నీతి లేదు. రోమియోలు 11:26 చూడం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోను నుండి వచ్చి యాకోబుల నుండి భక్తిహీనతను ఏం చేస్తాడండి? భక్తిహీనత చేస్తాడంట. కుల జ్ఞానం, మత జ్ఞానం, ధర్మ జ్ఞానం, లోక జ్ఞానం, మొగుడి జ్ఞానం, పిల్లల జ్ఞానం ఇవి తీసేస్తాడంట. దేవుడు ఉంటే అన్నీ ఉంటాయి. అబ్రహాం ఇంట్లో ఎవరున్నారండి? దేవుడు ఉన్నాడు కాబట్టి అన్నీ ఉన్నాయి. ఇస్సాకు ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి అన్నీ ఉన్నాయి. ఈ రోజున దేవుడు కనుక నీ దగ్గర ఉంటే, నీలో ఉంటే ఎలా ఉంటావు? పరిశుద్ధుడిగా ఉంటావు. కులాల్లోంచి, మతాల్లోంచి, జాతిలోంచి బయటకు వస్తావు. నువ్వు ఒకే మాట చెప్తావు, నా తండ్రి నన్ను విడవలేదు, నా తండ్రి నన్ను మరవలేదు, అయ్యా నన్ను మిక్కుడంగా ప్రేమించాడు, ఆయన రుణముని తీర్చలేను, ఈ పనికిమైన లోకం నాకు శాస్త్రం కాదు, నాకు పరలోక రాజ్యమే శాస్త్రం. బ్రతుకున్నంతకాలము పరిశుద్ధుడుగాను, నీతిమంతుడుగాను, యథార్థవంతుడుగా జీవిస్తావు. అదే దేవుని దగ్గరికి వచ్చాడనే గుర్తు. చూద్దాం 1 కొరింథీయులు 6:12 చూడం. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చెయ్యదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ నేను దేని చేతను లోపరచుకోవలదు. భోజన పదార్థములు కడుపునకును, కడుపు దానికే రుణం అంట. ఏం చెప్తున్నాడు? నేను పరిపూర్ణైపోయాను, నేను పవిత్రునైపోయాను, నాకు దేవుడు తెలిసిపోయాడు, నేను పరలోకానికి వచ్చాను తెలుసుకున్నాను, ఇక నేను విజ్ఞాపన చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఒకసారి ఒక సంఘంలో ఉపవాసానికి వెళ్ళానండి. వెళ్ళినప్పటికీ సంఘ పెద్ద అందరూ ఉపవాసం చేస్తున్నారండి. మధ్యాహ్న కాలం సంఘ పెద్ద గారు ఏం చేశారంటే, అది ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, ఒక పడక కుర్చీ వేసుకున్నారండి. పడక కుర్చీలో కాళ్ళు 2 ఇటు అటు పెట్టారండి. ఈ లోపల మా చెల్లి ఒక ఉందండి, కాకూడదు, ఇవాళ వచ్చింది రాలేదు, మా చెల్లి ఉందండి. ఆ చెల్లి ఏం చేసిందంటే ఎర్రటి అన్నీ కూడా పాస్టర్ గారికి అందింటుందండి. పాస్టర్ గారు లోపల పడుతున్నారు. అసలు ఈ సందేహపక్షిని ఒకవేళ ఉపవాసం చేస్తున్నప్పుడు ఏమైనా ప్రత్యేకంగా వాడాలేమో అని దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యగారు ఏం పూజిస్తున్నారని నేను అడిగాను. అయ్యానయ్యా జింగా అన్నాడు. ఏంటండి జింగా అంటే? రీలే కదండి. అవునయ్యా రీలే తింటున్నాను. మీరు ఉపవాసం చేయట్లేదండి. నాకెందుకయ్యా ఉపవాసమా? నాకెందుకు ఉపవాసం? ఎవరి కష్టాల్లో ఉంటారో, ఎవరి వేదనలో ఉంటారో, ఎవరి దుఃఖాల్లో ఉంటారో వాళ్ళు చేసుకుంటారు ఉపవాసం. నాకెందుకయ్యా? పిచ్చోడా, నాకు ఉపవాసం ఉండయ్యా. అతని సేవ ఆపివేయబడింది. గలతీలో చెప్తాడు, సంఘ నడిపించేవాడు ఎలా ఉండాలంటండి? నీతిమంతులుగా ఉండాలట,
అతను మార్గం చూపించాలంట. సత్కార్యం ఎలా చేయాలో అతను నేర్పించాలట. దేవుని సన్నిధిలో భక్తుడు ఎలా జీవించాలో అతను అనుసరించి అనేక మందికి చూపించాలట. అంచే సంఘ పెద్ద యొక్క దైవజనుడు ఉపవాసం ఎలా చేయాలో భక్తులకి నేర్పించాలట. ఉపవాస కాలంలో ఏమి చేయాలో ఆ భక్తులకి నేర్పించాలట. అతను దేవుని తెలిసినవాడట, అతనే దేవునికి ఇష్టడట. అందుకు చెప్తున్నాడు, నేను అన్నీ చేయగలను కానీ చేయను. ఎవరు కొంచెం నా మూలంగా ఎవరు భక్తులుగా మాట్లాడడానికి నాకు ఇష్టమో లేదు. ఎవరు పొరపాట్లో పడి అవి బాబోయ్ చెత్త చేసుకోండి, లేదా మానేసుకోండి, చెత్త చేసుకోండి, మానేసుకోండి అని చెప్పట్లేదు పౌలు గారు. మీరు చెయ్యాలి, మీరు భక్తులుగా మారాలి, మీరు నీతిమంతులుగా మారాలి, మీరు యథార్థపరులుగా మారాలి. ఆయన ముందు ప్రయాసపడుతున్నాడు. దేని చేత పట్టుపడతారు? ఇదిగో వాక్యం చేత పట్టుపడతారు. ఆ వాక్యాన్ని పరిశ్రమ చేస్తున్నాడు. ఎవరి ద్వారా? తనలో ఉన్న దేవుడి ద్వారా. అలా ఎలా జరుగుద్ది? అపొస్తలుల 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతులను రూఢిగా తెలుసుకొనవలెను అని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురులను కడమ అపోస్తులను అడగక. పేతురు గారు ప్రార్థన చేస్తుండగా వాళ్ళందరికీ కూడా పరిశుద్ధాత్మ వచ్చేస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా వెంటనే అన్నారు, మేము ఇప్పుడు దేవుని వెంబడించాలి, ఏం చేయాలని అడుగుతున్నారు. దీనికి కారణం చెప్పాడు. చూద్దాం, 10వ అధ్యాయం 38వ వచనం చూద్దాం. అలా ఎందుకు జరుగుతుంది? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన ఇప్పుడు ఆయన తోడుగా ఉన్నాడంటే పేతురు గారికి. ఆయన ఏం చేస్తానంటే మేలు చేస్తానంట, పాపాలు కడుగుతారంట, శాపాలు కడుగుతారంట, బలహీనలను బలవంతులుగా చేస్తారంట. ఎవరంట? దేవుడంట. చూస్తారు వాళ్ళు దేవుడు గల వాళ్ళు చెప్పే సాక్ష్యం, దేవుడు నాతో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు దేవుడు? రిషవరి బాబా, నాకు 16 వరాలు ఉన్నాయి, నాకు 33 వరాలు ఉన్నాయి, నాకు 50 వరాలు ఉన్నాయి అని చెప్పట్లేదు. దేవుడు మీ పాపాలు కడుగుతున్నాడు, దేవుడు మీ శాపాలు కడుగుతున్నాడు, దేవుడు నాతో వచ్చాడు. అంచే దేవుడు గల వాళ్ళ యొక్క నడకలు అలా ఉంటాయి. వాళ్ళు నిలబడ్డ చోట ఏవద్దండి, గొప్ప ఆశీర్వాదకరంగా జనాంగం మారటం, రోగాలు తగ్గటం, ఆ దెయ్యాలు పారిపోవటం, ఇవన్నీ కూడా ఈ యొక్క యాజకుడు నిలబడ్డగా జరుగుతాయి. యాజకుడు చెప్తున్నాడు, ఇది నా వల్ల కాదు. ఎవరి వల్ల జరుగుతుంది? దేవుడి వల్ల. సరే, నువ్వు దేవుళ్ళకి వచ్చావు, ఏం చేయాలి? నువ్వు మారు మనసు పొందుతావు, పరిశుద్ధాత్మ పొందుకుంటావు, నువ్వు పాత జీవితాన్ని వదులుతావు. ఎక్కడికి వస్తావు? దేవుడి దగ్గరికి వస్తావు, దేవుడితో నివాసం చేస్తూ ఉంటావు, దేవుడు నీలో ఉంటాడు, నిన్ను దీవిస్తూ ఉంటాడు. అంచేత దేవుడు గల వాళ్ళు దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటారు. దేవుడు గల వాళ్ళు దినదినము ఆస్వాదించబడుతూ ఉంటారు. దేవుడు గల వాళ్ళు దినదినము దేవుని కృపకు పాత్రులుగా ఉంటారు. అందుకు దేవుడు మీ దగ్గర అనుకోండి, నాకు కోపం ఎక్కువండి, నాకు భలే కోపం అండి, నీ కోపం తగలబెట్ట. మీ అమ్మకుందే కోపం, మీ బాబు కొంది కోపం, మీ తాత కొంది కోపం. ఇక్కడ శాంతిమూర్తి నీలో వచ్చినప్పుడు నువ్వు శాంతిమూర్తిగా మారిపోతావు. దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పుకోవాలి, ఆవిడ ఎలా ఉండేవారండి, పద్మాబాయి గారు ఎలా ఉండేవారు, మనకు కూడా పడిపోయింది అక్కడ లోపల. అన్న టైంకి కారు పంపించదట కొడుకు, ఎక్కడో పెద్దవాళ్ళు చెప్తారంట,
నేనంటే విలువ లేదు వాళ్ళకి అన్నారండి. కర్రట్టుకుని కూర్చుని అది తప్పి మీద పడిపోయారండి. గబగబలేసి కూర్చోబెట్టాను. ఏంటమ్మా అంటే, నాకు కడుపు రగిలిపోతుంది, నాకు కోపం వచ్చేస్తుంది, నీ కోపం తగలబెట్ట, నీ బుద్ధి నాశనమైపోనా. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు ఇచ్చినప్పుడు శాంతిమూర్తిగా మారిపోతారు. నీలో కోపం ఎక్కడికి వెళ్ళిపోద్దండి? కోపం ఎవరండి? దురాత్మ వెళ్ళిపోద్ది పాతాళానికి. అంచేత నువ్వు శాంతిమూర్తిగా మారిపోతావు. అంతేకాకుండా ఏమందించావు? 6వ అధ్యాయం అందించావా? 1 కొరింథీయులు 6వ అధ్యాయం మీల 12వ వచనం. అన్నిటి యందు అపొస్తలుడు పౌలు చెప్తాడు, నాకు ఎన్ని చేయగలను కానీ చేయను. ఏం చేత? నా వల్ల ఎవరు పాడవకూడదు, నా వల్ల ఎవరు కూడా ఇది అవ్వకూడదు అని చేత నేను ఎలా అని దేవుని కార్య ప్రకారంగా జీవిస్తున్నాను. మీరు కూడా నాలాగే జీవించండి. చూడండి, గలతీయులు 6వ అధ్యాయం 1వ వచనం. వెళ్ళిపోతాం అయిపోయింది. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని, ఎవరైనా పడిపోయారనుకోండి, దేవుడి గల వాళ్ళు ఏం చేస్తారంటే అండి, సాతాను కాటేసింది లేకపోతే పొరపాటు చేశారు అని వాళ్ళను తిరిగి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వాళ్ళని అభిషేకిస్తారట. పడ్డాడు గోతులో అని పాటలు పాడతారా? పాడరట. ఒక ఆత్మ నశించిపోవటం చాలా దుఃఖాన్ని కలిగిస్తట. ఆత్మ ఎవరు? ఆత్మనికి ఏమవుద్ది? నీ తమ్ముడు అవుతాడు, నీ చెల్లి అవుద్ది. అందుకు ఆత్మ నశించినప్పుడు భారం కలిగి ఉంటారంట. అయ్యో, వాళ్ళు దైవాజ్ఞను మీరారు, పడిపోయారు, దేవా వారిని క్షమించు. ఇప్పుడు మన మధ్యలో కొంతమంది పిల్లలు అవయవ లోపాలతో పుట్టారు. వాళ్ళందరూ సాక్ష్యాలు ఒకే సాక్ష్యం. చిన్నమేన వాడి పేరండి బాబీ ఉన్నాడండి. బాబీ ఒక అమ్మాయికి బట్టలు ఇప్పి డ్యాన్స్ చేయించాడంట. కంటే కావరించింది ఎప్పుడు బాప్టిజం తీసుకుని అవకరం గల పిల్లలు పుట్టింది. మంచి ఉపవాస ప్రార్థన జరుగుతున్నప్పుడు మా కోళ్ళు ఉపవాసం అనేసి తింటం ప్రారంభించిందంట. అవకరం గల పిల్లలు పుట్టింది. ఆవిడ పేరు చెప్పారండి, మన రామూర్తి గారు అమ్మాయి ఉంది కదండి. చిన్నప్పటి నుంచి తాతయ్య గారు కూడానే ఉన్నాను నేను, తాతయ్య గారు అని శుక్రవారం మంగళవారం పరిగెట్టుకుని, శుక్రవారం ఏమో చేపల కూర, మంగళవారం ఏమో మాంసంగా తినడం ప్రారంభించిందట. అంగవైకల్యం. 2 ఎలిపిల్లలు ఉన్నారు. ఆ తల్లి మన సాక్షి చెప్పింది, నేను పెళ్లి చేసుకున్నానే కానీ నా మొగుడిని రాసేసాను, రాసేసాను. దానికి దేవుడు ఎలిపిల్లనిచ్చాడు. నేను దేవుని అవమానపరిచాను, అందుకు ఆదాంకి వ్యభిచారమైన పిల్లలు పుట్టారు. దావీదు ఎప్పుడైతే నరహత్య చేశాడో దావీదు పిల్లలందరూ కూడా హృదయ కాఠిన్యం అయిపోయి దేశాన్ని అల్లకల్లోలం చేశారు వాళ్ళు. అంచేత దేవుడు మన దగ్గర ఉండగా శాంతిమూర్తులుగా ఉంటాం, సమాధానకర్తలుగా ఉంటాం, ప్రేమతో నిండిపోతాం. ఎవరూ నశించిపోకూడదు, అందరూ పరలోక రాజ్యం రావాలనే గొప్ప ఆశ కలిగి వాళ్ళు దీక్ష కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంచేత వాళ్ళు అలా చేశారు. చాలామంది చెప్తూ ఉంటారు, నేను చాలామంది భక్తుల దగ్గర, ఆ తాగితే ఏమైనా అయిందా? తాగుడే శాపం. ఆవిడ దూరిపోయింది, నువ్వేమో
అంటావు, ఏమని అంటావా? అదే కర్మ. తాగుబోతులను, తిరుగుబోతులను, వ్యభిచారులను, దొంగలను, ద్రోహులను వెలుపటి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ కూడా అగ్నిగంధములో వేయబడుదురుగాక. వ్యభిచారం చేస్తుంది మన చెల్లి, దాన్ని చూసి ఆడవాలి. అది పాతాళంకి వెళ్ళిపోతుంది. నయన భయన చెప్పాలి, గద్దించాలి, బతిమాలాలి. ఆ భయంకర చీకటిని బయటకు వచ్చి దేవుని వెంబడించి క్షమాపణ కోరుకుని మనకు కూడా వచ్చేలాగా తన కోసం పాటుపడాలి. అది వ్యభిచారి, అది వ్యభిచారి. వ్యభిచారులు అందరూ ఉంటారు. వ్యభిచారికి మారు మనసు ఇవ్వటమే దేవునికి ఉద్దేశం. అపరిశుద్ధులను పరిశుద్ధులుగా మార్చడమే దేవునికి ఉద్దేశం. నీతిమంతులుగా మార్చి పరలోక రాజ్యం తీసుకెళ్ళటమే దేవునికి ఆశ. తనకిచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా పోవడానికి లేదు. తనకిచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా నశించడానికి ఇష్టం లేదు. అంచా దేవుడు నీలో ఉండగా ఎంత ఘోర పాపిరైనా క్షమిస్తావు. వారు మారు మనసు పొందితే బాగుండు, వారు తిరిగి దేవుడి దగ్గరికి వస్తే బాగుండు, తప్పు తెలుసుకుని ఆ దేవుని పాదాలు పట్టుకుంటే బాగుండు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారే దేవుని కలిగిన వారు. అంచేత నా ప్లేరా, ఎవరి దగ్గర దేవుడు ఉంటాడు, ఎవరి దగ్గర దేవుడు నివాసం చేస్తాడంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లోకాన్ని విడిచి దేవునితో ప్రయాణం చేస్తున్నారో, దేవునికి అంగీకారంగా వాళ్ళు మారారో వాళ్ళతో దేవుడి నివాసమై ఉండి నిత్యం వాళ్ళను నీతిమంతులుగాను, యథార్థపరులుగాను, భయభక్తులు గల వారిగా జీవించేస్తూ అన్ని విషయంలో ఘనపరిచి దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. వాక్యం దేవుడు వినికిడి ద్వారా ఆశ్రయించుగాక. ఇది యెహోవా వాక్కు శాసనమే. ప్రార్థన అండి. కనికరంగల మహారాజుని కొందనాలు చేసిన బాబు, మరి ఒక్కసారి పరిశుద్ధాత్మ వచ్చినదా, పరిశుద్ధాత్మ ఉన్నది అని చెప్పుకునే వారి గురించి నువ్వు మాట్లాడావు. లోకమంతా పరిశుద్ధాత్మ అంటే నాట్యము, పరిశుద్ధాత్మ అంటే ఎర్రి కేకలు, పరిశుద్ధాత్మ అంటే పిచ్చి ప్రసంగాలు అన్నావు. కాదని చెప్తున్నావు. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉందో అక్కడ ప్రేమ ఉంటుంది, అక్కడ నీతి ఉంటుంది, అక్కడ యథార్థం ఉంటుంది. జాతుల్లోంచి, మతాల్లోంచి, కులాంచి బయటకు వచ్చి పరిశుద్ధులుగా జీవిస్తారు. వారే దేవుడు గలవారు, వారే దేవుడు గలవారు, వారే దేవుడు గలవారు. ఆమేన్.